దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 14వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానాన్ని మనము మంచి మనసుతో ఆత్మీయంగా మనము ధ్యానించుకుంటూ దేవుని మహిమపరుచుకుందాము. వాక్యము చదువుకుందాము. ఫిలిప్పీలకు 4:4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇది నేటి ధ్యాన వాక్యము. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. ఆజ్ఞలతో, సలహాలతో ఏమని వివరిస్తున్నాడంటే, మీరు ప్రభువునందు ఆనందించాలి. నేను మరలా చెప్తున్నాను, మీరు ప్రభువునందు ఆనందించండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ప్రభువునందు ఆనందించుట గురించి మనం ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ పౌలు గారు హెచ్చరించినట్లు సుఖములోను, బాధలోను, నిరాశ నిస్పృహలలోను సహనం కోల్పోకుండా నిత్యము ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఇది పౌలు గారి యొక్క, అపొస్తలుడైన పౌలు గారి యొక్క మనస్ఫూర్తిగా గల కోరిక. ఆ కోరికను ఫిలిప్పీలు సంఘానికి తెలియపరుస్తూ అన్ని సంఘాలు కూడా ఆ విధంగా ఫాలో అవ్వాలన్నటువంటి ఉద్దేశము పౌలు గారిలో ఉంది. మన అవసర ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలించకపోయినను దుఃఖించకూడదు అని పౌలు గారు జ్ఞానోదయం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు వాతావరణాన్ని బట్టి అసౌకర్యం కలిగినా చింతించకూడదు అంటున్నాడు. జాగ్రత్తగా వినండి చక్కగా. అసలు చింత అనేది రాకూడదు. దేవుని మీద నమ్మకం కలిగి ఆయన మీద ఆధారపడి ఎడతెగక ప్రార్థనలు చేస్తుండాలి. శోధనలు ఎదుర్కొన్నప్పుడు ఆనందంగా మనం ఎదుర్కోవాలి. శోధనలు సహించువాడు ధన్యుడు. ఆనందమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు కూడా, కీర్తనకారుడు అంటే దావీదు గారు, దావీదు రాజు, మహారాజు దావీదు గారు కూడా కీర్తనల గ్రంథములో 7వ సంకీర్తన 11 మనం చూడగలిగితే ఏమంటున్నాడంటే, అక్కడ ఆయన స్తోత్రించింది ఏమిటంటే, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయులకు ఆనందమును విత్తబడి ఉన్నది. ఆనందము కలిగి ఉన్నాడంటే యథార్థ హృదయుడే. యథార్థ హృదయానికి నిత్యము ఆనందమే. యథార్థ హృదయుడికి ఇంకేం ఉండదు అసలు. ఇంకా అటు ఇటు కానీ ఏముండదు. సణుగుడు, గొణుగుడు, నిరుత్సాహం ఇలాంటివి ఏమీ యథార్థ హృదయానికి రాదు, అసలు కలగదు. ఎందుకు కలగదయ్యి అంటే, సణుగుడు, గొణుగుడు, నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం, కోపం, ద్వేషం, పగ, అశాంతి ఇవన్నీ ఎవరి ద్వారా ఏర్పడతాయి మానవుడికి? ప్రియ దేవుని బిడ్డలారా,
ఎవరి ద్వారా? అపవాది ద్వారా. అపవాదికి కావలసింది ఈ నిరుత్సాహము, గొణుగుడు, సణుగుడు, కోపము, తాపము, ద్వేషము, పగ, కొట్లాటలు, విభేదాలు ఇవన్నీ కలిగించేది అపవాది. దేవుడున్నాడే, దేవునికి కావలసింది మానవుడి నుండి ప్రేమ కావాలంటాడు. ప్రేమ కావాలంటాడు. ప్రేమను పొందుకొని ఆనందించమంటాడు. దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జరిగిస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిని నమ్ముకొని ఆయనే ఆశ్రయము, ఆయనే దుర్గము, ఆయనే కేడెము. దావీదు గారు కూడా అస్తమానం అదేగా, నాకు ఎవరున్నారు, నాకు ఎవ్వరు లేరు. రాజు ఆయన రాజు, వేవేల మంది సైనికులకి ఆయన రాజు, కోటలు అన్నీ ఉన్నా సరే ఆయనకి ఇవి పనికిరావు. ఆయనకి కావాల్సింది ఎప్పుడు ఆనందంగా ఉంటూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆశ్రయం కోరుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ అపవిత్రుడు కలుగజేసే గుణాలు, ఈ కోపాలు, ద్వేషాలు, తాపాలు. అదే మనము ఆనందంగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమలోకి ఏది చొరబడటానికి లేదు. ప్రేమలోకి రాదు, అసలు రాలేదు కూడాను. ఈ సణుగుడు, గొణుగుడు, రకరకాలైనటువంటి సాతానుడి ప్రక్రియలు ఉన్నాయే, ఇందులోకి ప్రతిదీ దూరగలదు. మనిషిని ఏమైనా చేయగలదు. సాతానుడు ఆనందిస్తూ ఉంటాడు. దేవుడు రెండు చేతులు చాపి, ప్రియమైన బిడ్డా, నీ చింత మొత్తం నా మీద వెయ్యి, నా ఆజ్ఞలు పాటించు, నా కట్టడలను అనుసరించు నానా, నీకేమి కావాలయ్యా అని దీనంగా అడుగుతున్నాడు దేవుడు. దీన మనసుతో దేవుని మాటలు మనకి వినపడుతున్నాయి. పరిశుద్ధ గ్రంథము కానీ మనము చదవగలిగితే మొత్తం రోజుకు ఒక అధ్యాయం చేసుకుంటూ వెళ్తే మానవుడి మీద దేవునికి ఉన్నటువంటి అపారమైన ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమనే దేవుడు ఏమని అడుగుతున్నాడంటే, మీరు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ అనేది ఉంటే ఇవి రావు. ఇక ఈ నిరుత్సాహాలు, గొణుగుళ్ళు, కోపాలు, తాపాలు ఏమీ ఉండవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడి మన చింత యావత్తు దేవునిపై వేసి దేవుని కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నప్పుడు మన ఆలోచనలను, మన పనులను దేవుడు దీవించి పరిశుద్ధాత్మతో మనలను నిలబెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయాలను ఉత్సాహంగా నింపుతాడు. ఎప్పుడైతే మనము ఆనందంగా దేవుని స్తుతులతోనూ స్తోత్రములతోనూ ఆరాధిస్తుంటే అపవాది మన దరిదాపులకు కూడా రాలేడు. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక కూడా 5వ అధ్యాయం 18లో ఇలాగంటున్నాడు. ఏమనంటున్నాడంటే, ఆత్మపూర్ణులై ఉండుడి, ఆత్మపూర్ణులై ఉండుడి. ఏమాత్రం కొద్ది కూడా వెళితి ఉండకూడదు. పూర్ణానందముతో, పూర్ణ హృదయముతో ఉండమంటాడు ఆత్మ కలిగి. ఇంకా సాతానుడు ఎక్కడ దూరుతాడు ప్రియ దేవుని బిడ్డలారా? రాలేడు. అసలు రావటానికి అవకాశమేది, చోటేది? మీ హృదయములలో ప్రభువును గూర్చి కీర్తనలు పాడుచు మన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడని పౌలు గారు చట్టపరంగా ఆజ్ఞయిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనము సావధానంగా ప్రేమ కలిగి సహృదయులమై
నిత్యము మనము ఆనందముతో ఉంటూ లోబడు గుణము కలిగి, అంటే వినయము క్షమాగుణము కలిగి మనము జీవించుచు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుని మహిమపరుచుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలాగా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. మేము ఒకరికొకరు అందరం ఆనందముతోనూ మేము ప్రేమ కలిగి ప్రతి ఒక్కరితోనూ దేవ సంకీర్తనలు పాడుకుంటూ నీ యందు భయభక్తులతో మేము జీవించుచు నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.